హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇవాళ గురువారం. ఎప్పుడు నేను సాయిబాబా పిక్చర్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే కోటేశ్వర గారి పలుకులు కానీ మేము ప్రదర్శనలు కానీ చేస్తుంటాను. రీయూజర్ కంటెంట్ అంటున్నారు ఇప్పుడు కొంచెం. అందుకనే నా నా అనుభవం సాయిబాబాతో అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది. చాలా ఉన్నాయి నా ఇన్నేళ్ల సాయిబాబా ఇదిలో కొన్ని వందల దాకా ఉన్న అనుభవాలు. కానీ ఒక 5 ఏళ్ల ముందు జరిగిందని 2 ఏళ్ల ముందు జరిగి చెప్పాలని నాకు ఆశగా ఉంది. వీడియో కొంచెం క్లారిటీ లేదు. నేను శాంసంగ్ ఫోన్తో చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ బాగానే వినపడుతుంది అనుకుంటాను. నేను చెన్నైలో ఒక 5-6 ఏళ్ల ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేశాను. నాకు కొన్ని 2-3 రోజులుగా నాకు స్వీట్ బూందీ తినాలని ఆశ కలిగింది. మా ఆఫీస్ పక్కన కొంచెం దూరంలో స్వీట్ స్టాల్ ఉంటే వెళ్ళి అడిగాను. రావులే ఆ రోజు సండే అనుకుంటా, బాగా గుర్తు, సండే. లేదు సార్, అయిపోయింది, స్టాక్ అయిపోయింది సార్. మండే వెళ్ళి అడిగాను, స్టాక్ అయిపోయింది సార్. ట్యూస్డే వెళ్ళి అడిగాను, స్టాక్ అయిపోయింది. ఏంటి సార్ అంటే, అవును సార్, అవుట్ సోర్స్ ఇచ్చాను, త్వరగా రాలేదు సార్. నాకే ఆశ్చర్యంగా ఉంది, స్వీట్ స్టాల్లో స్వీట్ బూందీ లేదని చెప్పడం నాకే ఇదిగా ఉంది సార్. సర్లే అంతే వదిలేసి మళ్ళీ వెంటనే అటు వెళ్తూ మళ్ళీ అడిగిన, ఏం సార్ వచ్చిందా అని. రాలేదు సార్, రేపు పొద్దున రండి. సరే, గురువారం నాడు బయలుదేరి వెళ్తే మా ఆఫీస్ని లెఫ్ట్లో వెళ్తే ఒక వినాయకుడి గుడి, ఆంజనేయ గుడి ఉంది. రైట్లో వెళ్తే మళ్ళీ ఒక వినాయకుడు, ఆంజనేయ గుడి ఉంది. స్ట్రైట్గా వెళ్ళామనుకోండి సాయిబాబా గుడి. అంటే ఆయన ఒక భక్తుడు ఇంట్లో పెట్టుకున్నాడు అనమాట. ఆ ఏరియా ఇంటీరియర్, పెరంబూర్ ఇంటీరియర్గా ఉంటుంది లోపలిగా. ఆ స్ట్రీట్లో పెద్ద ట్రాఫిక్ ఉండదు, రష్ ఉన్నా కూడా స్ట్రీట్లో నుంచి వచ్చు, వీధిలో నుంచి వచ్చు అనమాట. రష్ ఉంటుంది. ఆ గురువారం అంటే బాగా తెలియదు, చిన్న కూడా బాబా కూడా రష్ ఉంటుంది కదా. సరే, మనం లెఫ్ట్ వినాయకుడికి వెళ్దామా అని, రైట్లో వెళ్దామా వినాయకుడి గుడి అనుకుని సరే స్ట్రైట్గా వెళ్ళిపోయా. ఆ రోజు గురువారం కదా, సాయిబాబా గుడికి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయా. యాక్చువల్గా అక్కడ పూలమ్మ ఉంటుంది, ఆ అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను 10:30, 11 o'clock వెళ్ళాను. సో పూలు కూడా లేదనుకుని లోపలికి వెళ్ళి ఆయన ఆ చిన్న గుడి ఎంట్రన్స్ వచ్చాను. లోపల విగ్రహం దగ్గర చిన్న ఒక మనిషి లోపల వెళ్ళగలడు, ఇంకో మనిషి ఉంటాడు అక్కడ. అంత చిన్న గుడి అనమాట అది. విగ్రహం ఉంటుంది, పెద్ద విగ్రహం, ఒక 6 అడుగులు ఎత్తు విగ్రహం ఉంటుంది. బట్ ఆయన ఇది ఒక మనిషి ఉండగలడు అక్కడ. లోపలికి వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టామని ఉంగితే పక్కన చెప్తే నమ్మరండి, ఒక చిన్న గిన్నెలో, మన చందనం గిన్నె అంటారు, పెళ్ళిలో అంతా పెడతారు, చందనం పూస్తుంటారు, దాని నిండా స్వీట్ బూందండి. నమ్ముతారా? సాయిబాబా నాకు ఫ్రెండ్ కాదు, నేను ఆయనతో ఎప్పుడు చెప్పలేదు. ఏంటి చెప్పండి ఇది? నాకు కళ్ళలోంచి నీళ్ళున్నా, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఇంకా లేట్ లేకుండా అలాగే తీసుకుని చేతిలో వేసుకుంటే కింద కూడా పడిపోయింది. తినేసి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టుకుని, బాబా చాలా థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చాను. నేను నమ్మలేకపోయాను. కొంతసేపు నేను అలాగే ఆయన చూస్తుండిపోయి బయటకు వచ్చి అలా చూస్తుండిపోయాను. ఏంటిది, నేను నీతో మాట్లాడలేదు, నీకేం చెప్పలేదు, ఎలా జరిగింది ఇది? నాకు ఆయన ఆ రోజు అంతకుముందు అంతా వెళ్ళాను, అంతకుముందు గురువారం, అంతకుముందు రోజు చెప్తాను, స్వీట్ బూందీ ఎప్పుడు లేదండి. ఆయన ఎక్కువ ఆయన పెట్టే పరమాణం పెడతాడు, లేకపోతే ఇది దాని పేరేంటి, మజ్జిగ పెరుగన్నలాగా చేసి పెడతాడు, ఇవే ఉంటాయి. లేకపోతే అరటిపళ్ళు కోసి, బిస్కెట్లు కోసి, అరటిపళ్ళు కోసి అక్కడ పెడుతుంటాడు ఆయన. అంతకన్నా ఎక్కువ నాకు తెలిసి నేను 4-5 సార్లు అప్పటికి వెళ్ళాను. కానీ ఆ రోజు స్వీట్ బూందీ దొరికింది చూడండి. అంటే భగవంతుడు లేదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పలేము, అనుభవం నాకు అది. భగవంతుడు అని ఉన్నాడండి, లేదని చెప్పలేను. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించే తప్పదన్న అని చెప్పేసి ఎవరో గుర్తు, అన్నమయ్య ఎవరో పాడారు ఈ పాట, దాంట్లో వస్తుంది, ఒక లైన్లో వస్తుంది. సో కర్మ, మనం దేవుణ్ణి శిక్షణించినా ఆయన ప్రార్థించి మనం తప్పించుకోవచ్చు సార్. కానీ కర్మ నుంచి మనం తప్పించుకోవడం చాలా కష్టం. అదే మన న్యూటన్ థియరీ లాగా, ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ రియాక్షన్ అన్నట్టుగా, మీరు చేసిన తప్పుకి కర్మ ఆటోమేటిక్గా మీరు అనుభవించాలి. అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ ఉండొచ్చు, అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎవరి హెల్త్ వైజ్ ఉండొచ్చు. బట్ ఆ కర్మ మీరు ఎంత చేశారు తప్పు, దాని తగ్గట్టు కర్మ అనుభవించాల్సింది.
ఎవరు చేసిన తప్పులకి దాని తగ్గట్టు కర్మలు ఉంటాయి. అంటే అందరికీ యాక్సిడెంట్ అవ్వాలి, అందరికీ కాళ్ళు చేతులు అలా ఉండవండి. ఒక్కొక్కరికి ఒక రకమైన కర్మ. అంటే వాళ్ళ మనసు కానీ వాళ్ళ శరీరం కానీ దాన్ని తట్టుకోలేనంత కర్మ అనుభవించాలన్నమాట. అది శారీరకంగా కొన్ని ఉండొచ్చు, మానసికంగా కొన్ని కర్మలు ఉండొచ్చు, కానీ కర్మ అనుభవించాలి. కర్మ నుంచి తప్పించుకోవడం మన కర్మ కాదు, మన కర్మ అవదు. కర్మే అంతే. సో ఇవాళ గురువారం సాయిబాబా రోజు అందరూ సాయిబాబాని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని ఆ బాబా వేడుకుంటాను. ఆయన ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని బాబాని వేడుకుంటాను. ఓం సాయిరామ్.